హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీని అయితే నేను తెచ్చేసానండి. ఇది ఎక్కువగా ఆంధ్ర స్టైల్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా చేసుకుంటారు. ఎంతో రుచిగా ఉంటుందని చెప్పి వాళ్ళ వీక్ డేస్లో కంపల్సరీ ఈ రెసిపీని అయితే ఒక్కసారైనా చేసుకుంటారు. అదేంటో చూసేద్దాం పదండి. అయితే ఈరోజు మనం దోసకాయ, మునక్కాయ, టొమాటో కాంబినేషన్లో అయితే చేసుకోబోతున్నాము. ఏవండో ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు కంపల్సరీ చేసుకుంటారు కదా, కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు గిజ్జలు, ఎండుమిర్చి వేసి బాగా వేగాక కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతుండగానే మనం ఈలోపు సాంబార్ పసుపు, కొంచెం ఉప్పు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం పచ్చివాసన పోయాక కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. కొంచెం మగ్గాక కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి తెలుస్తుంది కర్రీకి ఎంత తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపడే కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని మరి కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి. అలాగే ఇప్పుడు మునక్కాయ ముక్కలు ఉడికాయో లేదో కొంచెం కొంచెంగా తీసి చూసుకొని చక్కగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచి చూసారంటే అమోఘమనే చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఆంధ్రాలో ప్రతి ఒక్కళ్ళు వారానికి ఒక్కసారిలా తప్పకుండా చేసుకుంటారు. అందుకే ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకొని వాళ్ళ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకున్నాను. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా సావిత్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.